హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే మన స్పెషల్ రెసిపీ వచ్చేసి కొబ్బరి చట్నీ అండి. ఇది ఇడ్లీల్లో కానీ దోశల్లో కానీ గారెల్లో కానీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మరి ఈ చట్నీని ఎలా తయారు చేసుకోవాలి, దీనికి కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ ఏమేంటి అనేది అయితే ఈ వీడియోలో చూసేద్దాం, వచ్చేయండి. మరి ఈ కొబ్బరి చట్నీ మీరు కూడా మీ ఇంట్లో ఇలా ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే తెలియచేయండి. అలానే ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా అయితే కొబ్బరి చట్నీ కోసం కొబ్బరి, అలానే ఒక 4-5 ఎల్లిపాయలు, 3 పచ్చిమిర్చి, కడిగి పెట్టుకున్నటువంటి కరివేపాకు. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని కొబ్బరి ముక్కలు, ఎల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు అన్నీ వేసి, అలానే ఒక 2 టేబుల్ స్పూన్లు కందిపప్పు అయితే నేను ముందుగానే వేడి నీటిలో నానబెట్టుకున్నాను ఒక 1 అవర్. అది కూడా వేసేసుకొని మనం మిక్సీ పట్టుకోవాలి. ఈ కందిపప్పు వేయడం అనేది చాలా ముఖ్యమండి. అప్పుడే మన కొబ్బరి చట్నీకి అయితే మంచి టేస్ట్ అనేది వస్తుంది. ఇప్పుడైతే ఇందులో పచ్చడికి సరిపోయేంత సాల్ట్ కూడా వేసుకున్నాను. ఇప్పుడు దీన్ని అయితే మంచిగా మెత్తని పేస్ట్ లాగా అయితే పట్టుకున్నాను. చూసాను కదా, ఇలా చూడండి. ఇలా కొద్దిగా వాటర్ వేసుకొని మెత్తటి పేస్ట్ లాగా పట్టేసుకొని దీన్ని అయితే ఒక బౌల్లోకి అయితే వేసుకుంటున్నాను. అంతేనండి, చట్నీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడైతే దీన్ని ఒక బౌల్లో తీసుకొని పక్కన పెట్టేసుకొని మనం దీన్ని తాలింపు అయితే వేసేసుకోవాలి. మరి తాలింపు వేసుకోవడం కోసం అయితే నేను ఒక చిన్న కళాయిని స్టవ్ మీద పెట్టేసుకున్నాను. ఇది వేడైన తర్వాత చట్నీ తాలింపుకు కావాల్సినంత ఆయిల్ అయితే వేసుకొని అందులో ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, మినప్పప్పు కలిసినటువంటి తాలింపు గింజలు అయితే అన్నీ వేసి మంచిగా కలుపుకొని వేపుకున్నాను. ఇవి కొంచెం కలర్ చేంజ్ అయ్యి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఇందులోకి చూడండి ఇలా తిప్పుతూ కలుపుకోవాలన్నమాట. ఇలా కొద్దిగా కలర్ చేంజ్ అవడంతోనే ఇందులో ఒక 2 ఎండుమిర్చి కూడా వేసుకుంటున్నాను. ఇలా 2 ఎండుమిర్చి కూడా వేసుకొని ఇవి కొద్దిగా మంచిగా వేగిన తర్వాత మనం కడిగి పక్కన పెట్టుకున్నటువంటి ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకుంటున్నాను. అంతేనండి, తాలింపు అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ తాలింపుని మనం రెడీగా పక్కన పెట్టుకున్నటువంటి కొబ్బరి చట్నీలో వేసేసుకొని కలుపుకోవడమే. అంతేనండి, సింపుల్గా ఉండేటువంటి కొబ్బరి చట్నీ అయితే రెడీ అయిపోయింది. దీన్ని ఇడ్లీల్లో కానీ దోశల్లో కానీ గారెల్లో కానీ తినేసి ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఇలాగా ఎంత బాగుంటుందో, మళ్ళా ఇలా చేసుకొని తినే అంత బాగుంటుందన్నమాట. మరి ఈ రెసిపీ ఎలా అనిపించింది, మీకు నచ్చిందా? నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. Thank you for watching. Have a nice day. Bye bye.